నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో కలిసి ప్రారంభించారు. ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం 11.16 లక్షల మంది దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. మంగళగిరి బస్టాండ్లో ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అందించేలా దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో కలిసి ప్రారంభించారు. అందరికీ సమాన అవకాశాలు అందించేలా దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాట్లాడుతూ దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. 21 కేటగిరీలో 40% కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తూ పథకాన్ని నేటి నుండి అమలు చేస్తున్నారు. సహాయకులతో కలిపి 12.76 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేలా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ పథకం కోసం ఏటా 207 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ చేసిన తప్పునకు పార్టీ సమాధానం చెప్పుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేస్తూ దురలవాట్లతో నష్టం చేసే వాళ్లను పార్టీ మొయ్యాల్సిన అవసరమేంటని చంద్రబాబు మండిపడ్డారు. తిరుపతి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో సీఎం పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ వ్యవహారంపై సీరియస్ గా స్పందించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ చేసిన తప్పునకు పార్టీ సమాధానం చెప్పుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. తప్పులు చేస్తూ దురలవాట్లతో నష్టం చేసే వాళ్లను పార్టీ మోయాల్సిన అవసరం ఏంటని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో యువతను ప్రోత్సహించాలన్న మంచి ఉద్దేశంతో మహేష్ యాదవ్ కు సీటు ఇచ్చి చట్టసభలకు పంపామన్నారు. ఎంపీగా ఉండి అలాంటి పార్టీలకు వెళ్లడమే తప్పు. వచ్చిన అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేసుకుంటున్నారు. మంచి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వారే తమకు దక్కిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎలా అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై కఠిన నిర్ణయాలు తీసుకున్నామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులంతా క్రమశిక్షణతో మెలగాల్సిందేనని ఘంటాపథంగా చెప్పారు. ఎవరికి వెసులుబాటు ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై పెట్టే అభిశంసనకు మద్దతివ్వాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని, ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తుందన్నారు. విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. అరకులోయ మండలం మాడగడలో ఉపాధి హామీ చట్టం పరిరక్షణ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక మహిళలు చేసిన థింసా నృత్యంలో షర్మిల పాల్గొన్నారు. షర్మిల ప్రసంగిస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై పెట్టే అభిశంసనకు మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీలు ఇండియా కూటమితో కలిసి సంతకాలు పెట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని, ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తోందన్నారు. ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకువచ్చిన విబిజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి దత్తపుత్రుడిగా మారిపోయారు. నిజానికి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అండగానే నిలబడ్డారు. అదే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకించారు. ఎందుకంటే అది మాకు మతతత్వ పార్టీ కాబట్టి, మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి, ఇదే బీజేపీ సిద్ధాంతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. సరే, కూటమి కట్టారు కాబట్టి, బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ పొత్తు కాబట్టి అసలు అది కనిపించను కూడా కనిపించదు. కానీ బీజేపీకి దత్తపుత్రునిగా, బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ, ఏ బిల్లుకు అవసరమైతే ఆ బిల్లుకు మద్దతు ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు, ఇప్పుడు పార్లమెంటులో గొడవ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గురించి. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలన్నీ కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంటులో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ జగన్మాత కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మాదిరిగా ఈ నెల 19 నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు వైభవోపేతంగా జరగనున్నాయని ఆలయ వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య తెలిపారు. అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో వేద మంత్రోచ్చల నడుమ 1,00,000 పుష్పార్చన అర్చకులు, వేద పండితులు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామని వెల్లడించారు.
జగన్మాత కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మాదిరిగా రేపటి నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు వైభవోపేతంగా జరగనున్నాయని ఆలయం వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య తెలియజేశారు. అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో వేద మంత్రోచ్చరణల నడుమ లక్ష పుష్పార్చన అర్చకులు వేద పండితులు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు పుష్పార్చనలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు మల్లెపూలు, మరువము, రెండో రోజు కనకాంబరాలు, గులాబీలు, మూడవ రోజు చామంతి, ఇతర పూలు, నాలుగో రోజు మందార పూలు, ఎర్ర కలువ, ఐదవ రోజు తెల్ల జిల్లేడు, మారేడు, తులసి, మరువము, ధవళము, ఆరవ రోజు కాగడ మల్లెలు, జాజులు, మరువము, ఏడవ రోజు ఎర్ర తామర పూలు, ఎర్ర గన్నేరు, సన్నజాజులు, ఎనిమిదవ రోజు చామంతి, సంపంగి పూలు, 9వ రోజు కనకాంబరాలు, గులాబీలు, అమ్మవారి లక్ష పుష్పార్చన నిర్వహిస్తామని తెలియజేశారు. 9 రోజుల పాటు అమ్మవారికి ఈ రోజు నుంచి నవమి వరకు కూడా వసంత నవరాత్రులు నిర్వహిస్తాం. ఇక్కడ ఈ 9 రోజులు కూడా అమ్మవారికి వివిధ రకాలైనటువంటి పుష్పాలతోటి అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఇక్కడ ఈ వైదిక కార్యక్రమానికి అర్చకులు, వేద పండితులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అమ్మవారికి పరాభవ నామ సంవత్సరం సందర్భంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి, అలాగే అమ్మవారి స్నాపనాభిషేకం నిర్వహించి అమ్మవారి యొక్క శుభ అనుగ్రహాన్ని భక్తులందరికీ ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అందరికీ శుభంగా ఉండాలండి, అందరికీ యోగంగా ఉండాలని, అందరికీ కూడా అలాగే పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారికి భక్తులందరూ కూడా ప్రార్థన చేస్తారు. అలాగే అమ్మవారి దేవాలయంలో కూడా ప్రత్యేకమైన యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయి. తర్వాత చైత్రమాస బ్రహ్మోత్సవాలు 26వ తారీఖు నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే శ్రీరామనవమి ఇక్కడ అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తాము. అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి అందరికీ కూడా శుభంగా ఉండాలని ఈ పరాభవనామ సంవత్సరం ప్రతి ఒక్క రాశి అంటే 12 రాశుల వారికి కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతలు అనుగ్రహంతో అందరూ శుభంగా ఉండాలని, అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులను అందజేస్తూ అమ్మవారి శుభ యోగం అందరికీ కూడా కలగాలని. జై దుర్గా భవాని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే మైనార్టీలకు ఆ అల్లా ఎంత శక్తినిస్తే అంత శక్తి మేరకు నిరంతరం ముస్లిం మైనార్టీల అభ్యున్నతి, ఆర్థిక, విద్య, ప్రగతి కోసం కృషి చేస్తానని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలియజేశారు. పవిత్రమైన రంజాన్ మాసం అల్లా ఆశీస్సులు ఉండి అందరికీ మంచి జరగాలని, అలాగే సమాజం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని 37వ డివిజన్ శ్రీనగర్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముస్లిం మైనార్టీ మహిళలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రంజాన్ పండుగను ముస్లిం మైనార్టీ కుటుంబాలు ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తన స్వంత నిధులు నియోజకవర్గంలోని 15,000 కుటుంబాలకు 37వ డివిజన్ 300 ముస్లిం మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసినట్లు తెలియజేశారు. నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీ కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ కార్పొరేటర్లు, బూత్ ఏరియా ఇన్ఛార్జీలు రంజాన్ తోఫా సరుకులు అందజేస్తున్నట్లు తెలియజేశారు. గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని మీ స్వంత నిధులతో అందజేయడం సంతోషంగా ఉందని ముస్లిం మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు బోండా ఉమ తెలిపారు. ముస్లిం కుటుంబాలకు అండగా నిలవడం తన బాధ్యత అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే మైనార్టీలకు ఆ అల్లా ఎంత శక్తిని ఇస్తే అంత శక్తి వరకు నిరంతరం ముస్లిం మైనార్టీల అభ్యున్నతి, ఆర్థిక, విద్య, ప్రగతి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే బోండా తెలియజేశారు. పవిత్రమైన రంజాన్ మాసం అల్లా ఆశీస్సులు ఉండి అందరికీ మంచి జరగాలని, అలాగే సమాజం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ అధ్యక్షుడు శ్రీను మల్యాద్రి, బాబీ, పడమట రామకృష్ణ ప్రసాద్, శ్రీరామమూర్తి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం మొదలై 20 రోజులు పూర్తవుతూ ఉంది. ఈ సందర్భంగా ఇంకొక 5 రోజుల్లో రంజాన్ పండుగ రాబోతూ ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో 15,000 మంది ముస్లిం మైనార్టీ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి మా డివిజన్ పార్టీ నాయకులు, మా బూత్ ఇన్ఛార్జీలు, ఏరియా ఇన్ఛార్జీలు, మా డివిజన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి రంజాన్ తోఫాని అందజేస్తూ ఉన్నారు.
15,000 మందికి అందరికీ కూడా ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసాం. ప్రతి డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్ అందరూ అదే పని మీద రంజాన్ మొత్తం కూడా తిరుగుతూ ఉన్నారు. ఇవాళ 31వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ కానీ, ప్రధాన కార్యదర్శి రాజేష్, అలాగే డివిజన్ ఇన్ఛార్జి బాబీ, మాల్యాద్రి, ఇంకా మిగిలినటువంటి కొండయ్య గారు, పెద్దలు కొండయ్య గారు వాళ్ళందరూ సహకారంతో ఈరోజు 400 మంది మన ముస్లిం మైనార్టీ కుటుంబాలకి రంజాన్ తోఫాన్ ఇక్కడ అత్యంత పండగ వాతావరణంలో ఇచ్చాం. సంతోషంగా ఉంది. మా మైనార్టీ అక్క చెల్లెళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పండగకి పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వమే రంజాన్ తోఫాన్ ఇచ్చింది. ఇవాళ మీ సొంత నిధులతో ఇస్తున్నారని వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఆ అల్లా ఆశీస్సులతో అందరం బాగుండాలి. అల్లా ఆశీస్సులతో, అల్లా దయతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అందరం కూడా బాగుండే విధంగా ఆ అల్లా మాకు ఇచ్చిన శక్తి కొలది మైనార్టీ సంక్షేమం కోసం, మైనార్టీల అభివృద్ధి కోసం అండగా ఉండడం తెలియజేసుకుంటూ మా మైనార్టీ కుటుంబాలందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సహకారంతో ఉయ్యూరు ప్రజల ఆశీస్సులతో ఉయ్యూరు అభివృద్ధి చేసినట్లు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని తెలిపారు. అవినీతికి తావు లేకుండా ఉయ్యూరు మున్సిపాలిటీ అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేశానని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వల్లభనేని నాని మీడియాతో మాట్లాడుతూ ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ గా తాను పదవీ బాధ్యతలు తీసుకుని 5 సంవత్సరాలు పూర్తి కావడంతో ఇప్పటి వరకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సహకారంతో ఉయ్యూరు ప్రజల ఆశీస్సులతో ఉయ్యూరు అభివృద్ధి చేసినట్లు తెలియజేశారు. పాలకవర్గ కౌన్సిలర్లను శాలువాతో సన్మానించి బట్టలు బహుమతిగా అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో వల్లభనేని నాని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పార్థసారథి సహకారంతో నగర గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేసి గెలుపొంది మున్సిపల్ గ్రేటర్ 2గా మారిన తర్వాత చైర్మన్ గా బాధ్యతలు చేపట్టానన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారి నాటి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, నేటి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సహకారంతో ఉయ్యూరు పట్టణంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేశానన్నారు. 5 సంవత్సరాలు అండగా ఉన్న పాలకవర్గానికి నన్ను ఆశీర్వదించిన ఉయ్యూరు ప్రజలకు అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మట్టికి 90% డ్రైన్లు, 95% సీసీ రోడ్లు కానీ తార్ రోడ్లు వేయటం కూడా లేని చోట వేయటం జరిగింది. తర్వాత మన బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా ఇద్దరు కూడా నాకు చక్కటి సహకారం అందించి నందుకు సారథి గారికి, మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఉయ్యూరు పట్టణ ప్రజలు కూడా అందరూ పనులున్నా కూడా అడిగి చేయించుకుని సహకరించడం జరిగింది. ఉయ్యూరు పట్టణ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు కొన్ని 15th ఫైనాన్స్లో కూడా కొన్ని డ్రైన్లు, రోడ్లు వేయటం జరిగింది. మన ఎమ్మెల్యే గారు R&B రోడ్డు, ఒల్లూరు రోడ్డు బాగా పాడైందని ఆ రోడ్ని త్వరలో వేస్తారని మనకు తెలియపరిచారు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా టిట్కో ఇల్లు కూడా కొద్ది రోజుల్లో రెడీ అవడం జరిగింది. అవి కూడా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుందని ఉయ్యూరు ప్రజలకి తెలియజేస్తున్నాం. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ లోపల సిపిఎం పార్టీ పక్షాన నగర ప్రజలు సమస్యలు 354 అజెండాలు 58 ప్రశ్నలతో ముఖ్యమైన అంశాలను ప్రస్తావించడం జరిగిందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు తెలిపారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలకు పెద్దపీట వహించారని ఆరోపించారు. నగరానికి రావాల్సిన నిధుల కోసం సిపిఎం పార్టీకి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. కౌన్సిల్లో లేకపోయినా నేటి నుంచి నగరాభివృద్ధి, రోడ్లు, ప్రభుత్వ భూముల ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సిపిఎం పార్టీ ప్రజా పోరాటాలకు సిద్ధమైందని బోయ సత్యబాబు స్పష్టం చేశారు. రేపు ఉగాది నాటికి టిట్కో ఇల్లు అమలు చేస్తామని చెప్పి బేరాలు పరికారు. ఈరోజు చూస్తే ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఆ రకంగా ఇళ్ల విషయంలో కూడా పేదవాళ్ళని మోసం చేసి ఈ 5 ఏళ్ల కాలం వైసీపీ మోసం చేసింది.
ఇటు కూటమి కూడా లేనోళ్ళకి ఇల్లు ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మేము ప్రజలకు చేసే విజ్ఞప్తి, ప్రజాప్రతినిధుల కౌన్సిల్ లేకపోయినా ప్రజలు ఈ ప్రభుత్వాలని అడిగేదానికి ఈ విజయవాడ నగరంలో ఉన్న ప్రజా సమస్యలు, అది మంచినీటి సమస్య అయినా, డ్రైనేజీ సమస్య అయినా, దోమల సమస్య అయినా, రోడ్లు, కొండ ప్రాంతాల సమస్యలు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు, అలాగే స్కూల్స్ అభివృద్ధి, కాలేజీలు, ఇటువంటి అనేక అంశాల మీద, హాస్పిటల్ అభివృద్ధి అంశాలు, ఈ అనేక రకాల అంశాలపై మరి సిపిఎం పక్షం రాబోయే కాలంలో ప్రజా పోరాటాలకి ముందుకెళ్తుంది. కాబట్టి నగర ప్రజానీకం కూడా ఈ మన నగర అభివృద్ధికి కావలసిన పోరాటాల్లో కలిసి రావాలి. అలాగే నగరానికి రావాల్సిన ముఖ్యంగా నిధులు రాబట్టే విషయంలో కూడా ఇక్కడున్న ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధంగా కావాలని మాచవరం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ బుధవారం ఉదయం వినూత్న నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు భారీ ప్రదర్శనతో పాటు మానవాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు యుద్ధం వద్దు, శాంతి ముద్దు, బాంబులు వద్దు, ఆహార అస్త్రాలు కావాలి అంటూ నినాదాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల్లో పసిపిల్లలు, వృద్ధులు, మహిళల్ని లక్ష్యంగా చేసుకోవటం, పాఠశాలలు, ఆసుపత్రులపై బాంబులు వేయడం అత్యంత అమానుషమని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడి యుద్ధ అహంకారం నశించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఏబి వెంకటరెడ్డి, ఎస్కే సుబాని, గుడిస అమృతరావుతో పాటు విజయలక్ష్మి, ఎస్కే సలీమా, రమాదేవి, ఎం సుబ్బారావు, రంగం శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు మరియు కేవీపీఎస్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి జి నటరాజు తదితరులు పాల్గొని యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పారు. క్షేత్రాలపైన బాంబులు వేశారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభానికి అమెరికా దారితీసింది. దానిలో భాగంగా భారతదేశంలో కూడా గ్యాస్, పెట్రోల్ ధరలన్నీ పెరగడానికి అమెరికా కారణమైంది. ఈ రోజు మాచవరం వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రపంచ శాంతి కావాలి, యుద్ధాలు కాదు, ప్రజలకి అన్నహస్త్రాలు కావాలి అనేటువంటి లక్ష్యంతో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రహదారులు నిత్యం రక్తముడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రాణాలు పోవడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రాణాలు పోతున్నాయి. ఇటీవలే తాజాగా జరిగిన చిన్నౌటుపల్లి, వీరవల్లి పలు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడడంపై స్థానిక ప్రజలను కలవరపెడుతోంది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ ఉదయం గన్నవరం శాంతి థియేటర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి పాలకొండ వైపు వెళ్తున్న సాయి కృష్ణ ట్రావెల్స్ ప్రైవేట్ బస్ ముందుగా వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అడ్డుగా వచ్చిన ద్విచక్ర వాహనం తప్పించే క్రమంలో అదుపు తప్పడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. బస్సులో ప్రయాణం చేస్తున్న సుమారు 18 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గన్నవరం పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మధ్య కాలంలో గన్నవరం నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరగడంతో ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ ఏర్పాటు చేయడంతో పాటు సివిల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంట్లోని వస్తువులను పార్సిల్ చేస్తాం, ఫైల్స్, విదేశాలకు పచ్చళ్ళు, సరుకులను పార్సిల్ చేస్తామా? ఇది మామూలు విషయం. కానీ బెంగళూరులోని ఓ మహిళ మాత్రం తన కన్న తండ్రిని ఏకంగా పార్సిల్ చేసి కొరియర్ ద్వారా పంపడానికి నిర్ణయించింది. అనుకున్నదే తడవుగానే పెద్ద గోనె సంచి తీసుకుని తండ్రిని పార్సిల్ చేసింది. బెంగళూరు నుంచి మంగళూరుకు తన తండ్రిని పార్సిల్ చేయబోయిన ఒక కుటుంబం బాగోతం బట్ట బయలై ఆ దృశ్యం యావత్ దేశం నివ్వెరపోయేలా చేసింది. అసలు ఐడియాలు ఎలా వస్తాయమ్మా అంటూ నెటిజన్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. బెంగళూరు నడిబొడ్డున మంగళవారం సాయంత్రం జరిగిన ఒక వింత సంఘటన స్థానికులను, పోలీసులను ఆశ్చర్యపరిచేలా చేసింది. బస్సుల ఛార్జీలపై నిరసన తెలపడానికి ఒక కుటుంబం ఎంచుకున్న ఒక ఐడియా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వృద్ధుడిని గోనె సంచిలో కుక్కి కొరియర్ ద్వారా పంపించేందుకు ప్రయత్నించిన ఘటన సదాశివనగర్ సమీపంలోని వినాయక సర్కిల్ ప్రాంతంలో జరిగింది. 6 సభ్యులున్న ఒక కుటుంబం వ్యాలీ క్యావెల్లోని ఒక కొరియర్ ఏజెన్సీకి చేరుకున్నారు. తమ వద్ద ఉన్న ఒక పెద్ద ప్యాకేజీని మంగళూరు పంపాలని వారు కోరారు. ఆ గోనె సంచిలో ఏముందని ప్రశ్నించగా ఆ కుటుంబ సభ్యులు సంచి విప్పారు. అంతే, అందులో నుంచి ఒక వృద్ధుడు బయటకు రావడం అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మనిషిని కొరియర్ చేయడం సాధ్యం కాదని సిబ్బంది తేల్చి చెప్పడంతో అక్కడ పెద్ద వాగ్వాదం మొదలైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కుటుంబం ఏమాత్రం తగ్గకుండా ఒక పార్సిల్ పంపలేనప్పుడు
అసలు బిజినెస్ ఎందుకు నడుపుతున్నారని అంటూ సిబ్బందిని నిలదీశారు. అక్కడితో ఆగకుండా తమ సమయాన్ని వృధా చేసినందుకు ఏజెన్సీ తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఉగాది, రంజాన్ పండుగల వేళ విపరీతంగా పెరిగిన బస్సు ఛార్జీదారులపై నిరసన చేసిన ఒక సోషల్ మీడియా రీల్ అని తేలింది. పోలీసులకు ఆ కుటుంబ సభ్యులు క్షమాపణలు చెప్పడంతో కేసు నమోదు చేయలేదని కొరియర్ ఏజెన్సీ ఫిర్యాదు చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇంత వ్యవహారం చేసిన కొరియర్ తాత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.